నమస్కారం. సుఖీభవకు స్వాగతం. పసితనపు ఛాయలు ఇంకా వీడకుండానే 10 ఏళ్లైన నిండక మునిపే ఇవాళ చాలా మంది చిట్టి తల్లుల్లో ఋతుచక్రం మొదలైపోతుంది. అమ్మాయి తల్లిదండ్రుల్లో తీవ్రమైన మానసిక సంఘర్షణను తెచ్చిపెట్టే ఈ పరిస్థితిని ఎదుర్కొనే మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తుంది నేటి సుఖీభవ. పసితనపు ఛాయలు వీడకుండానే నిండా 10 ఏళ్లు కూడా రాకమునిపే ఇవాళ చాలా మంది చిన్నారులు స్త్రీమూర్తులుగా మారిపోతున్నారు. ఒకప్పుడు ఏ 12-13 ఏళ్లకో మొదలవుతుండే ఋతుచక్రం నేడు చాలా మంది అమ్మాయిల్లో 8-10 ఏళ్లకే మొదలైపోతోంది. ఈ చిత్రమైన పరిస్థితిని ఆధునిక జీవన శైలి, గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, హార్మోన్ల మార్పులు ఇవన్నీ కారణాలే అంటారు డాక్టర్లు. చిట్టి తల్లుల్లో చిరుప్రాయంలోనే యవ్వన ఛాయలు కనిపించడానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అమ్మాయి పుడితే ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోతాం. ఇక ఆ చిన్నారి నట్టింట నడక మొదలెడితే ఇంట్లో అందరికీ అదో పెద్ద ముచ్చట. బుడిబుడి అడుగులతో, ముద్దు ముద్దు మాటలతో, పట్టు వస్త్రాలతో, సర్వభూషిత ఆభరణాలతో అలంకృతమైన అమ్మాయి నట్టింట నడయాడుతుంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. సిరుల దేవత ఇంట్లో కలియ తిరుగుతున్నట్లుగా సంబరపడిపోతాం. కాని మన కళ్ల ముందు పసితనపు ఛాయలతో అమాయకంగా కనిపించే చిన్నారిలో ఉన్నట్టుండి హఠాత్తుగా యవ్వన ఛాయలు కనిపించటం మొదలైతే 10 ఏళ్లైనా నిండక మునిపే చిట్టి తల్లి రజస్వల అయితే ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవటం మనసుకు కష్టమనిపిస్తుంది. ఇవాళ చాలామంది తల్లిదండ్రులకు అనుభవంలోకి వస్తున్న చిత్రమైన పరిస్థితి ఇది. నిండా 8-10 ఏళ్లైనా నిండకుండానే ఇవాళ చాలామంది చిన్నారుల్లో ఋతుచక్రం మొదలైపోతోంది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు చిన్నపిల్లలు ఒక 10 ఏళ్లకి ఒక సంవత్సరం తక్కువగానే రజస్వలు అయిపోతున్నారన్నమాట. ఇది ఎందుకు అని విశ్లేషిస్తే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేను వాళ్ళకి శరీరపు బరువు కొంచెం పెరుగుతుందన్నమాట. రజస్వలు అవ్వడానికి బరువుకి చాలా సంబంధాలు ఉంటాయి. అప్రోప్రియేట్ వెయిట్ ఒకటి వచ్చిన తర్వాతనే వాళ్ళు రజస్వలు అవుతారన్నమాట. కాబట్టి ప్రతి 10 ఏళ్లకి రజస్వలు అయ్యే వయసు 1 సంవత్సరం తగ్గుతుందని, ముట్లు ఉడికిపోయే వయసు 1 సంవత్సరం పెరుగుతోందని ఈ మధ్య చాలా విశ్లేషణలు జరిగాయి. ఇది జరగడం మూలంచి ఏ విధమైనటువంటి కష్టాలు వస్తాయి అన్నది మాత్రం మనం తప్పకుండా తెలుసుకోవాలి. కారణాల్లో నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే బరువు అన్నది ఈ మధ్య మనము వాళ్ళకి ఇచ్చే ఆహారాన్ని బట్టి, తర్వాత పౌష్టికాహారం కూడా విలువ కూడా చాలామంది తల్లిదండ్రులకి ఎక్కువగా తెలవడం మూలంచి వాళ్ళు ఎక్కువగాను పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వడము ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు తొందరగాను కొంచెం బరువు పెరిగిపోతున్నారు. ఆ బరువు పెరగడం మూలాంచి కూడాను వీళ్ళు తొందరగాను రజస్వల అయిపోతూ ఉన్నారన్నమాట. దీనిలో ముఖ్యమైన కారణం ఇది. ఇంకొన్ని కారణాలు విశ్లేషిస్తే చెప్పడం ఏంటంటే మనకి మామూలుగాను అట్మాస్ఫియర్లో కూడాను, వాతావరణంలో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో ముఖ్యంగా ఉండేది ఏంటంటే జీనో ఈస్ట్రోజన్స్ అని అంటారన్నమాట. ఈ ఈస్ట్రోజన్స్ అనే హార్మోను మనకి వాతావరణంలో కనపడుతున్నాయి కాబట్టి దాని మూలంచి కూడాను కొంచెం తొందరగాను రజస్వలు అవుతున్నారు ఆడపిల్లలు అన్నది ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం అన్నమాట. పసితనపు ఛాయలు వీడి కౌమారంలోకి అడుగుపెట్టిన తరువాత చిట్టి తల్లి రజస్వల అయితే ఇంటిల్లిపాదికి అదో పెద్ద పండుగ. బంధుమిత్రులను అందర్నీ పిలిచి పెద్ద శుభకార్యాన్నే జరుపుతాం. కాని బాల్యంలోనే బార్బీ బొమ్మలో యవ్వన ఛాయలు మొదలైతే నిండా 10 ఏళ్లైనా నిండక మునిపే అమ్మాయి పెద్ద మనిషి అయితే అందరికీ అదో తీరని మానసిక సంఘర్షణ.
అమ్మాయిలో ఋతుచక్రం మొదలవటం అనేది ఒకప్పుడు ఏ 12-13 జరిగేది. కొంతమందిలో 15-16 సంవత్సరాల తర్వాతే మొదలయ్యేది. అమ్మాయి పెద్ద మనిషి కావటం అనేది చాలా వరకు అమ్మమ్మల అనువంశికతపై ఆధారపడి ఉండేది. ఇది ఒకప్పటి సంగతి. కానీ నేడు బాల్యపు ఛాయలు వీడక ముందే, అంటే 8-10 కూడా నిండక మునిపే యవ్వన ఛాయలు మొదలైపోతున్నాయి. ఇందుకు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్న జీవన శైలితో పాటు ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, ఇవన్నీ ప్రధానమైన కారణాలేనని విశ్లేషిస్తారు డాక్టర్లు. ఈ మధ్య కాలంలో అమ్మాయిల్లో తొందరగా సెక్షువల్ మెచ్యూరిటీ అవ్వడము, రజస్వల కావడము జరగడము గమనిస్తున్నాము. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే, ముఖ్యంగా సామాజిక పరంగా వచ్చిన మార్పుల వల్ల జనసామాన్యంలో స్థూలకాయము, మళ్ళీ డయాబెటీస్, ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నవి బాగా పెరగడం వల్ల ఒక కారణము, ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలు వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండే, ఓవర్ వెయిట్గా ఉన్నారు, లేకుంటే తొందరగా ర్యాపిడ్గా వెయిట్ గెయిన్ చేస్తున్న కేసుల్లో, ఒబేసిటీ, చైల్డ్హుడ్ ఒబేసిటీ కేసుల్లో తొందరగా ప్యూబర్టీ వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వన్. అది కాకుండా వీళ్ళలో వెయిట్ పెరుగుతున్న కొద్దీ హార్మోన్ల సమతుల్యత నార్మల్గా తేడా రావడం వల్ల వీళ్ళలో తొందరగా ఈ సిగ్నల్ మెకానిజమ్స్, హైపోథలామస్, పిట్యూటరీ అండ్ ఓవరీ కనెక్షన్ చేసే హార్మోన్ సిగ్నల్ మెకానిజమ్స్ తొందరగా యాక్టివేట్ అవ్వడం వల్ల కూడా తొందరగా వస్తుంది. ఇది సాధారణంగా ఇతరత్ర వేరు కారణాలు లేకుండా పైన చెప్పుకున్న కారణాల వల్లే వచ్చే సాధారణ కారణాలు. ఇది కాకుండా కొంతమందిలో హార్మోన్ సంబంధమైన ప్రాబ్లమ్స్, అంటే ఇప్పుడు ఓవరీలో చిన్న చిన్న సిస్ట్లు కానీ, లేకుంటే చిన్న చిన్న ట్యూమర్స్ లాంటివి కానీ, లేకుంటే బ్రెయిన్ లెవెల్లో చిన్న ప్రాబ్లమ్స్ కానీ, ఇలా రకరకాల హార్మోన్కి సంబంధించిన గ్రంథులలో ప్రాబ్లం అయ్యి కూడా హార్మోన్ల ఉత్పత్తి సమతుల్యం దెబ్బతిని కూడా రావచ్చు వీళ్ళకి. సో ఇలాంటి అమ్మాయిల్లో ముఖ్యంగా వ్యాయామం తగ్గిపోవడము, ఎక్కువగా ఆర్టిఫిషియల్ బాటిల్ ఫీడ్ చిల్డ్రన్, చిన్నప్పుడు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ 6 months కనీసం ఫుల్గా లేని పిల్లల్లో ఆర్టిఫిషియల్ ఫీడింగ్ వాళ్ళల్లో స్థూలకాయం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళలో ఎర్లీ ప్యూబర్టీ వచ్చే అవకాశం ఉన్నది. అలాగే బాగా ఫ్యాట్ ఫుడ్స్, ఆహారపు నియంత్రణ చిన్నప్పటి దశలో లేనప్పుడు కూడా వీళ్ళు తొందరగా ఈ చేంజెస్ వచ్చే అవకాశం ఉన్నది. ఇతరత్ర థైరాయిడ్ బాగా అన్డిటెక్టెడ్ ఉండి చాలా రోజులుగా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, లేదా స్టీరాయిడ్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నా, లేకపోతే వేరు ఎడ్నల్ గ్రంథికి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా, ఓవరికి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా కూడా వీళ్ళలో తొందరగా వచ్చే అవకాశం ఉన్నది. 10 ఏళ్లైనా నిండక మునిపే అమ్మాయి రజస్వల కావడం అనే పరిస్థితి తల్లిదండ్రులకు తీరని ఆందోళనను తెచ్చిపెడుతుంది. ముందస్తు ఋతుచక్రంతో అమ్మాయికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయోనని భయపడుతూ ఉంటారు. అమ్మాయిలో ముందస్తు ఋతుచక్రం గురించిన వివరాలని ఇప్పుడు చూద్దాం. అధిక బరువు, స్థూలకాయం, ఆధునిక జీవనశైలి మూలంగా అమ్మాయిల పాలిట పెను శాపాలుగా పరిణమిస్తోన్న పెను విపత్తులివి. తల్లిదండ్రుల అతి గారాబం, ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, ఫాస్ట్ ఫుడ్స్, రెడీమేడ్ జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింకులు, చాక్లెట్లు, ఐస్ క్రీములు, పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ చిన్నారి చిట్టి తల్లుల శరీరాల్లో అనూహ్యమైన మార్పులకు కారణమవుతున్నాయి. హార్మోన్ల మధ్య సమతూకాన్ని దెబ్బతీస్తున్నాయి. స్కూళ్లు, ట్యూషన్లు, పరీక్షల్లో నిత్యం ఎదురయ్యే తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళనలు శరీరంలో సంభవించే మార్పులకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. వీటన్నిటి ఫలితంగా ఇవాళ చాలామంది చిన్నారుల్లో పసితనంలోనే ఋతుచక్రాన్ని చూస్తున్నాం. అమ్మాయిల్లో ఈ తొందరగా ఈ శారీరక మార్పులు వచ్చి రజస్వల అయిన పక్షంలో వీళ్ళలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాళ్ళు శారీరకంగా ఇప్పుడు ఒక 9 ఏళ్ల వయసులో పిల్ల
మెచ్యూరిటీ వచ్చిన పాప శారీరకంగా 12 ఏళ్ల అమ్మాయిలా కనిపించవచ్చు, కానీ మానసికంగా మాత్రము 8 ఏళ్ల వయసులో ఉన్నది. సో ఈ శారీరక మానసిక బేసిక్ సమతుల్యం అంత సక్రమంగా ఉండకపోవడం వల్ల కొన్ని రకమైన సామాజికమైన ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉన్నది. 2, మరి వీళ్ళలో వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అంటే బిహేవియర్ అడ్జస్ట్మెంట్స్, బాగా కోపము, చిరాకు, వాళ్ళ వయసు తగ్గ పిల్లలతోటి కరెక్ట్గా ఇమడలేకపోవడం లాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఇంకొకటి, తొందరగా ఎదిగినప్పుడు వాళ్ళ హార్మోన్స్ అన్ని విడుదలైనప్పుడు బోన్స్ తొందరగా ఫ్యూజ్ అయినప్పుడు వాళ్ళు ఆ వయసులో పొడవుగా ఉన్న కానీ పెద్ద అయ్యే వరకు లేకుంటే 16-17 ఇయర్స్ వయసు వచ్చేసరికి షార్ట్నెస్, అంటే దే టెండ్ టు బి ఏ షార్ట్ అడల్ట్స్ అనమాట. అలాగే ఇటువంటి లావుగా కొంచెం అర్లీ ఓవర్ వెయిట్ ఉండి తొందరగా పీరియడ్ వచ్చిన అమ్మాయిల్లో పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లం అని, వాళ్లకు రజస్వల అయ్యాక పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ప్లస్ అవాంఛిత రోమాలు డెవలప్ అవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఇటువంటి అమ్మాయిలు పెద్దయినప్పుడు కూడా ఓవర్ వెయిట్ అడల్ట్ ఉమెన్గా అయ్యి వీళ్ళకి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిలో తప్పకుండా తల్లిదండ్రులు టెన్షన్ పడకుండా అబ్జర్వ్ చేస్తూ ఏ కారణాల వల్ల పాప ఇట్లా ఉందని, దాన్ని ఆహారపరమైతే, లైఫ్ స్టైల్ కారణాలైతే, లేదా హార్మోన్ కారణాలైతే అన్నిటికీ చికిత్స ఉంటుంది. కాబట్టి ఒక పర్టికులర్ స్కీమాటిక్ లెవెల్లో వెళ్ళి ట్రీట్మెంట్ కరెక్ట్ చేసుకుంటే థింగ్స్ బాగుంటాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటువంటి లక్షణాలు వస్తున్నాయని ముందు జాగ్రత్తగా మనం గమనించడం ఇంపార్టెంట్. అట్లా గమనిస్తే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని దీన్ని నివారించే స్టెప్స్ తీసుకోవచ్చు. సాధారణంగా అమ్మాయిలు 10 నుంచి 16 ఏళ్ల మధ్య రజస్వల అవుతుంటారు. ఇలా అమ్మాయిల్లో నెలసరి మొదలవటం అంటే ఆ అమ్మాయి సంతానోత్పత్తి వయసుకు చేరుకుందని అర్థం. అయితే సరైన సమయంలో అంటే 10 నుండి 16 ఏళ్ల మధ్య వయసులో రజస్వల అయిన అమ్మాయిల్లో తగిన రీతిలో శారీరక మార్పులు చోటు చేసుకుంటాయి. కండరాలు, ఎముకల పటిష్టత కూడా చక్కగా ఉంటుంది. ఇవన్నీ భవిష్యత్తులో అమ్మాయిలు గర్భం ధరించటానికి, కాన్పు సజావుగా జరగటానికి ముందస్తుగా జరిగే ఏర్పాట్లు అని చెప్పుకోవచ్చు. అయితే 10 ఏళ్లలోపే రజస్వల కావటం వల్ల శారీరక మార్పులన్నీ కూడా కుంటుపడతాయి. ఫలితంగా అవి భవిష్యత్తులో గర్భధారణ, కాన్పుల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. తొందరగా రజస్వల అయినంత మాత్రాన దాని ఫలితం ప్రభావం గర్భధారణ కానీ, తర్వాత ముట్లు ఉడిగిపోవడం కానీ దీనిపైన మాత్రం ఏమాత్రం ఉండదండి. దాని దారి దానిది, దీని దారి దీనిది. తొందరగా రజస్వల అయినంత మాత్రాన వాళ్ళకి తొందరగాను మెనోపాజ్ వచ్చేస్తుంది, ముట్లు ఉడిగిపోతాయని కూడా మనం అనుకునేదానికి అవకాశం లేదు. రజస్వల అయిన తర్వాత ఒక 2-3 ఏళ్ల దాకా కూడాను అండం విడుదల అన్నది సవ్యంగా జరగదు. దాని తర్వాతనే వాళ్ళకి చాలా మటుకు గర్భధారణ అవకాశాలు ఎక్కువ అవుతాయి. కానీ అంత లోపల కూడా గర్భధారణ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరీ చిన్నపిల్లలు 12 ఏళ్ళు 13 ఏళ్ల పిల్లలు కనుక ఒకవేళ గర్భం ధరిస్తే కనుక దానివల్ల వచ్చే దుష్ఫలితాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ తొందరగా రజస్వలైనప్పుడు వాళ్ళకి మానసిక పరిపక్వత లేనప్పుడు వాళ్ళకి వివరించి చెప్పవలసిన అవసరం డాక్టర్లపైన, అలాగే తల్లిదండ్రులపైన కూడా ఉంటుంది. ముఖ్యంగా తల్లిపైన ఇది ఎక్కువగా ఉంటుంది. కానీ చాలామంది తల్లులకే ఈ రజస్వల అవ్వడము, ముఖ్యంగాను ఈ సమయంలో వాళ్ళకు వచ్చేటటువంటి శారీరక మార్పులు, మానసిక మార్పులు వాటిని గురించి తల్లులకు కూడా అవగాహన ఉండదు. కాబట్టి ఆ పిల్లలకు వాళ్ళు వివరించి చెప్పేదానికి కూడా వాళ్ళకి కూడాను అవగాహన లేనప్పుడు వాళ్ళు చెప్పలేకపోతారు. అలాంటప్పుడు తప్పకుండా డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఏం చేయాలి అన్నది కూడా చెప్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ కాకుండాను బహిష్టు సమయంలో వాళ్ళు పాటించవలసిన శుభ్రత, అంటే శారీరక శుభ్రతను గురించి కూడాను వివరించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీనికి డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళడం చాలా మంచి పద్ధతి. ముందస్తు ఋతుచక్రంతో వచ్చి పడే సమస్యలకు ఎలాంటి వైద్య సాయం అందించాలి, అమ్మాయికి ఎలా అండగా నిలవాలి, పూర్తి వివరాలని ఇప్పుడు చూద్దాం. నిజానికి చిన్న వయసులో రజస్వల కావటం అనేది అమ్మాయిల్ని శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కూడా బాగా ఇబ్బందులకు గురిచేసే వ్యవహారం. చిన్న వయసులో రజస్వల కావటం వల్ల వచ్చే శారీరక మార్పులు అమ్మాయిలను డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలకు గురిచేసే ప్రమాదం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు
తమ పిల్లలకు నెలసరిలో వచ్చే మార్పుల గురించి తగినంత అవగాహన పెంపొందించటం అవసరం. అలాగే ఈ సమయంలో అమ్మాయిలు లేనిపోని భావోద్వేగాలకు, మానసిక చికాకులకు గురికాకుండా తగిన చేయూతను అందించటం కూడా తప్పనిసరి. పిల్లలు తొందరగాను రజస్వలైనప్పుడు తల్లిదండ్రులు చాలా భయపడతారు. ఎందుకు ఇంత తొందరగా అయింది, నా బిడ్డకి ఎందుకు ఇంత తొందరగా అయింది, నేను రజస్వలైనప్పుడు నా వయసు 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండేది, ఇప్పుడు మరి 11 ఏళ్ళకే 12 ఏళ్ళకే అయిపోయింది, ఇలా ఎందుకు అయిపోయింది అని చాలామంది భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళు భయపడేది ఏంటంటే ఇంకా పిల్లల ఎదుగుదల ఆగిపోతుంది అన్న భయం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ భయంతో ఉంటారు, కానీ వాళ్ళు దీని గురించి వివరణ మాత్రం పిల్లలకి ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటప్పుడు మాత్రం తప్పకుండా తల్లి పిల్ల ఇద్దరు కూడాను వాళ్ళు డాక్టర్ల దగ్గరికి వచ్చి ఇద్దరు కూడాను అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇప్పుడిప్పుడు మన టీచర్స్కి కూడాను తల్లిదండ్రులకి కూడాను ఈ రజస్వల అయ్యే విషయాలు, శారీరక పరిశుభ్రత, మానసిక పరిశుభ్రత, బహిష్ట సమయంలో వాళ్ళు పాటించవలసిన శుభ్రత, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సమయంలో వాళ్ళు తొందరగా ఎదుగుతారు కాబట్టి వాళ్ళకి కావలసిన పౌష్టికాహారము, ఎటువంటి మందులు ఇవ్వాలి, ఐరన్, కాల్షియం ఇలాంటివి. ఇది అడోలెసెంట్ స్టేజు, వాళ్ళకి మానసిక పరిణతి ఉండదు. తర్వాత సంఘర్షణకి, చాలా మానసిక సంఘర్షణకి లోనవుతూ ఉంటారు, అబ్బాయిల వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు. దీని గురించి మనం ఎంతైనా వివరించవలసిన అవసరం ఉంటుంది. దీంట్లో టీచర్స్ సహకారం చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలామంది పిల్లలు టీచర్స్ వైపు ఆకర్షితులు అవుతారు, వాళ్ళని హీరో వర్షిప్ చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి టీచర్స్ కూడా వీళ్ళని సరైన మార్గంలో నడిపించే అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి టీచర్స్కి కూడా ఈ అవగాహన అన్నది చాలా ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ తల్లికి కూడా ఈ అవగాహన ఎక్కువగా ఉండాలి. వాళ్ళు అంటే పిల్లలు వీళ్ళతో నేను స్నేహితుల్లాగా నేను మాట్లాడగలను, నాకు సంఘర్షణ కలిగించే ప్రతి విషయము, నా సమస్యలు వీళ్ళతో విడమర్చి చెప్పుకోగలను, దానికి వీళ్ళు సరైన సలహాలు ఇవ్వగలరు అన్న అటువంటి మనము అట్మాస్ఫియర్ మనం సృష్టించకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకంటే పెద్ద పిల్లలు, తెలిసి తెలియని పిల్లలు వాళ్ళు చెప్పే వాటిని నమ్ముతారు, లేదంటే తెలిసి తెలియని పుస్తకాలు చదువుతారు, ఆ పుస్తకాలు సరైనటువంటి విషయాలు ఉండకపోవచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం వాళ్ళు తప్పుదారి పట్టే అవకాశాలు ఉంటాయి, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. మార్పు అన్నది ప్రకృతి ధర్మం. ఈ మార్పే మనల్ని బాల్యం నుండి కౌమారంలోకి, కౌమారం నుండి యవ్వనంలోకి, యవ్వనం నుండి జీవిత మలిదశలోకి తీసుకెళ్తుంది. అయితే కౌమారంలో మన శరీర మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రత్యేకించి అమ్మాయిల్లో కౌమారంలో కనిపించే మార్పు ఋతుచక్రం. ఋతుచక్రం గురించి గాని, ఋతుచక్రం వల్ల వచ్చే మార్పుల గురించి గాని అమ్మాయిలకు సరైన అవగాహన ఇచ్చే పరిస్థితి మన ఇళ్లలో గాని, స్కూళ్లలో గాని ఇప్పటికీ లేదనే చెప్పాలి. మన దగ్గరున్న ఈ ఆచార వ్యవహారాలు, అవగాహన లేమి కారణంగా ఆడపిల్లల్లో ఋతుచక్రం విషయంలో పెద్ద గందరగోళమే ఏర్పడుతుంది. అయితే కౌమారంలో వచ్చే రజస్వల సమయంలో శరీరంలో ఏ మార్పులు ఎందుకు ఎలా వస్తాయనే విషయాన్ని సావధానంగా తెలియపరిస్తే సాధారణంగానే ఈ గందరగోళం పోతుంది. ఎర్లీ ప్యూబర్టీ నివారించవచ్చా అంటే చాలా వరకు నివారించవచ్చండి. ఎక్కడైతే ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల ఓవర్ వెయిట్, స్థూలకాయం వచ్చి ఇట్లా వచ్చిందో వాళ్ళని నివారించవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంది, లేకపోతే ఓవర్ వెయిట్, ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ పరంగా చిన్నప్పటి నుంచి పాప బాటిల్ ఫెడ్ చైల్డ్ ఉంది, సో స్థూలకాయం ఉన్నప్పుడు వాళ్ళకి ముందు జాగ్రత్తగా వీళ్ళు తొందరగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి చూసుకొని వాళ్ళలో అప్పటి నుంచి డైట్ పరంగా, వ్యాయామ పరంగా బరువు తగ్గే విధంగా చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ పర్యవేక్షణలో ఉంటే ఇది నివారించుకునే అవకాశం ఉన్నది. ఇకపోతే డైరెక్ట్గా అమ్మాయిలు 9 ఏళ్లకు 8.5 ఏళ్లకు అలాగా వస్తారు. మరి ఆ వయసులో వచ్చినప్పుడు కొంచెం మార్పులు గమనించిన పేషెంట్లో ఇంకా రజస్వల గారు కొద్దిగా బ్రెస్ట్ డెవలప్మెంట్ అది వచ్చిన కేసులో ఏమైనా చేయవచ్చా, అటువంటి అప్పుడు కూడా దీన్ని ఫర్దర్గా మెచ్యూర్ కాకుండా దాన్ని హార్మోన్ ట్రీట్మెంట్ ఇచ్చి నిలుపు చేసి టెంపరీగా మళ్ళీ 12-13 ఇయర్స్ వయసు దాకా
దాన్ని డిలే చేసి మళ్ళీ నార్మల్ మెచ్యూరిటీ వచ్చేదానికి చేసుకోవచ్చు. ఇది హార్మోన్ సంబంధించిన చికిత్స ఉంటుందండి. సో దీనికి బట్ ఎర్లీ డిటెక్షన్ ఇంపార్టెంట్. రెండోది కారణం ఏంటి, ఇది ఇప్పుడు హార్మోన్ సంబంధించిన కారణం ఉంది, చిన్న ఓవరీలో కణితి ఉంది, లేదా ఎడ్రినల్ గ్లాండ్లో ట్యూమర్ ఉంది, అటువంటిప్పుడు దాన్ని చికిత్స చేస్తే మళ్ళీ దీన్ని నివారించుకోవచ్చు అనమాట. బాల్యం నుండే అమ్మాయిలకు తగిన పౌష్టికాహారం అందేలా చూడటం, తగినంత వ్యాయామం చేయించటం, తద్వారా వయసుకు తగిన బరువు ఉండేలా జాగ్రత్త పడటం ద్వారా చిన్న వయసుకే రజస్వల రాకుండా నివారించవచ్చు. ఒకవేళ తక్కువ వయసులోనే రజస్వల అయితే మాత్రం తల్లిదండ్రులు ఆ విషయమై తగిన అవగాహన అందించటమే కాకుండా అవసరమైతే డాక్టర్ సలహాలు సూచనలు తీసుకోవటం కూడా తప్పనిసరి. అమ్మాయి తల్లిదండ్రుల్లో తీవ్రమైన మానసిక సంఘర్షణను తెచ్చిపెట్టే ముందస్తుగా మొదలయ్యే ఋతుచక్రం గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.